దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా ప్రేమ వందనాలు. ఈరోజు బైబుల్ స్టడీని మనము ప్రారంభించక ముందు దేవుని సహాయాన్ని అడుగుదాం. అందరు తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడాలని మనం ప్రభువుని వేడుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, మా దేవా, మా నాయన, నీ పాదాల దగ్గర మేము కూర్చొని ఉంటున్నాం. తండ్రి, నీవే కనికరించి నీ కృపను దయచేసి ప్రభువా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి, అల్పుడు అయోగ్యుడు తండ్రి నీ పక్షాన నిలవబడి ఉంటుండగా తండ్రి నీకు ప్రతినిధిగా తండ్రి నిలవబడటానికి ప్రభువా ధైర్యం చేసి ఉంటుండగా తండ్రి నీవే కనికరించి క్షమించి ప్రభువా తండ్రి నీవే శుద్ధీకరించి అభిషేకించి నాయన నీ బంగారు పరిశుద్ధ నోటికి నాయన బూరగా వాడుకొని ప్రభా మా అందరికీ నీ యొక్క అమూల్యమైన మాటలు తండ్రి నీ నోటి నుంచి సెలవిమ్మని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి, నీ పాదాల దగ్గరకు మేము వస్తుంటున్నాం. తండ్రి, నీవే కరుణించు, నీ కృపను దయచేయండి ప్రభా, మీ సహాయము దయచేయండి తండ్రి. మీరే మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మనము డిసెంబర్ నెలలో బైబుల్ స్టడీకి బ్రేక్ ఇచ్చాం కదా. క్రిస్మస్, సెమీ క్రిస్మస్లో ఆయా ఇళ్లలో పెట్టుకున్నాం కాబట్టి డిసెంబర్ నెలంతా బైబుల్ స్టడీకి బ్రేక్ ఇచ్చాం. దానికంటే ముందు మనము మోషే గారి గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో నుంచి 4వ అధ్యాయంలో నుంచి నేను ప్రాముఖ్యంగా మోషే గారు ఇచ్చిన సాకులు చెప్పాను కదా. నవంబర్ నెలలో ఆ విషయాలను మనం ధ్యానం చేశాం. దానికంటే ముందు మనం అక్టోబర్ నెల వరకు యేసు ప్రభువుకి ముంగుర్తుగా పాత నిబంధనలో ఇవ్వబడిన సాదృశ్యాలను ఛాయలు అంటాం. ఆదాము గారు యేసు ప్రభుకి ఏ విధంగా సాదృశ్యమో, యోసేపు, ఇస్సాకు, మెల్కిసెదెకు వీరు ఏ విధంగా యేసయ్యకు సాదృశ్యమో ఆది కాండంలో చూసాం. నిర్గమకాండంలో కూడా మనము ఛాయల్ని చూస్తూ వచ్చాం కదా. పస్కా గొర్రెపిల్ల కావచ్చు, ఆ నీళ్ళు వచ్చిన బండ కావచ్చు, మన్నా కావచ్చు, ఈ విధంగా మనము ఛాయల్ని చూస్తూ ఉన్నాము. తర్వాత మోషే గారు కూడా యేసు ప్రభువుకి ఛాయ అని మనము ప్రారంభించి మోషే గారి జీవిత చరిత్రను మనం నేర్చుకోవటానికి అటు దిక్కున వెళ్ళాం కదా. మోషే గారు యేసు ప్రభువుకి ఏ విధంగా ఛాయ నేర్చుకోవాలంటే మోషే చరిత్ర కూడా మనకు తెలవాలి. సో అందులో భాగంగా నిర్గమకాండం 1వ అధ్యాయం ధ్యానించాం, 2వ అధ్యాయం ధ్యానించాం, 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో మోషే గారు దేవుణ్ణి పిలిచిన పిలుపుకు దేవుడికి మోషే గారు నేను వెళ్ళలేను అని ఇచ్చిన సాకుల్ని కూడా చూసాం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన వర్తమానంతో మీ ముందుకు వచ్చాను కదా. ఆ వర్తమానం ఏమిటంటే, ఫరో, నిర్గమకాండంలో ఫరో ఇశ్రాయేలీల్ని వెళ్ళకుండా ఆపు చేయటానికి 4 ఆఫర్లు మోషేకి ఇస్తాడు. వింటున్నారా? ఎన్ని ఆఫర్లు చెప్పండి? 4 ఆఫర్లు, లేకపోతే 4 డిస్కౌంట్లు, లేకపోతే 4 కన్సెషన్స్ అనుకోవచ్చు మనం. ఈ 4 డిస్కౌంట్లు మోషే గారికి ఫరో ఇస్తాడు. ఆ ఏంటయో నేను ఈరోజు మీకు చెప్పాలని సిద్ధపడి వచ్చాను. కాబట్టి అందరూ నా వైపుకు చూస్తూ వాక్యం వినండి. ఛాయల అధ్యయనంలో యేసు ప్రభు వారికి మోషే ఛాయ లేకపోతే మోషే సాదృశ్యం అని మనం చెప్తున్న ఆ క్రమంలో నేను ఫరో కూడా ఒకళ్ళకి ఛాయ అని చెప్పాను. ఫరో ఎవరికి సాదృశ్యం అంటే సాతానుకి సాదృశ్యం. ఐగుప్తు లోకానికి సాదృశ్యం అని చెప్పాను కదా. ఐగుప్తు దేనికి సాదృశ్యం అని చెప్పాను? లోకానికి. వీళ్ళు అక్కడ చేసే బానిసత్వము లోకములో పాప బానిసత్వానికి సాదృశ్యం అని చెప్పాను కదా. మోషే యేసు ప్రభుకి ఛాయ, అర్థమవుతుంది కదా. ఫరో ఎవరికి సాదృశ్యము, ఎవరికి ఛాయ? సాతానుకు ఛాయ. ఐగుప్తు దేనికి ఛాయ? లోకానికి సాదృశ్యం అని నేను ఈ విషయాలను చెప్తాను. సో లోకము నుంచి, పాపము నుంచి, సాతాను నుంచి యేసయ్య మనల్ని ఏ విధంగా విడిపిస్తాడో యేసయ్యకి సాదృశ్యంగా ఉన్న మోషే గారు కూడా ఆ విధంగా ఇశ్రాయేలీలు దేవుని పిల్లలు కదా. సో ఇశ్రాయేలీలు విశ్వాసులకు సాదృశ్యం, అర్థమవుతుందా? సో ఇశ్రాయేలీలు ఐగుప్తులో, ఆ లోకములో, ఆ పాపములో, సాతాను బానిసత్వంలో, పాపపు బానిసత్వంలో ఉన్నప్పుడు
దేవుడు యేసయ్యను ఏ విధంగా పంపాడో ఆ విధంగా మోషేను పంపి మోషే వాళ్ళకు విమోచకుడుగా ఉండి వాళ్ళని నడిపించాడు. ఎందుకు ఈ విధంగా ఛాయలు చదవాలి, ఎందుకు ఈ విధంగా పాత నిబంధన చదవాలి అంటే మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6 మరియు 11 వచనాలను మనం గమనిస్తే అక్కడ దేవుడు ఏమంటాడంటే ఈ విషయాలన్నీ మనకి దృష్టాంతములుగా బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నవి అంటాడు. హల్లెలూయా. చూడండి 6వ వచనం కూడా మనం గమనిస్తే మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అంటాడు. దృష్టాంతములు అంటే ఎగ్జాంపుల్స్. 11వ వచనం గమనిస్తే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అంటాడు. హల్లెలూయా. సో పాత నిబంధన మనం ఎందుకు చదవాలి అంటే పాత నిబంధన చదివితే అవి మనకి ఉదాహరణలుగా దృష్టాంతములుగా మనకు బుద్ధి కలగాలని వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి మనము పాత నిబంధన చదవటము, చరిత్ర చదవటము, దాని నుంచి నేర్చుకుని మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవటము వాక్యానుసారము ఉత్తమమైన పని. హల్లెలూయా. సో నిర్గమకాండం 3వ అధ్యాయములో దేవుడు మోషేను పిలుస్తూ ఉంటాడు. దేవుడు మోషేను పిలిచి ఏమంటాడంటే నీవు ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అతడు సులువుగా పంపించినప్పుడు నేను నా అద్భుతమైన హస్తాన్ని ఫరో మీద ఐగుప్తు మీద ఎత్తుతాను, నా బాహుబలము చేత అనేక సూచక్రియలను చేస్తాను, అనేక రకాల తెగుళ్ళు అద్భుతాలు చేయటం ద్వారా తుదకు ఫరో పంపిస్తాడు. మొట్టమొదటే సులువుగా పంపించడని కూడా మోషేకు ముందుగానే దేవుడు హెచ్చరిస్తాడు. సో అందులో భాగంగా మోషే గారు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. నిర్గమకాండము 5వ అధ్యాయం 2వ వచనం ఫరో ఏమంటాడంటే నేను అతని మాట విని, అంటే నేను దేవుని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను అంటున్నాడు. సో 3-4 అధ్యాయాలు మనం చదివాం కదా. ఈ 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఫరో దగ్గరికి మోషే గారు పోతా ఉన్నాడు. మోషే అహరోనులు పోయి మేము మా దేవుణ్ణి ఆరాధించుకోవాలా, మా దేవుడు మమ్మల్ని ఆరాధించటానికి ఆహ్వానించిండు, మా దేవుడైన యెహోవా మమ్మల్ని ఈ యొక్క ఐగుప్తులో నుంచి బయటికి వెళ్ళి ఆరాధించమన్నాడు అని మోషే ఫరో దగ్గర రిక్వెస్ట్ చేస్తే ఫరో ఏమంటాడంటే యెహోవా ఎవడు, నేను ఎందుకు పోనీయాల, నేను పోనీయను అంటుండు కదా. ఈ రోజుల్లో కూడా మనము సాతాను బంధకాల్లో ఉన్న వాళ్ళ దగ్గర పోయి సువార్త ప్రకటిస్తే ఫరో ఎవరికి సాదృశ్యం అని చెప్పాను నేను? సాతాను వాళ్ళని వదులుకుంటాడా చెప్పండి? వదులుకుంటాడా? వదులుకోడు. దేవుడెవడు? యేసయ్య ఎవడు? ఫరో ఏమంటుండు? యెహోవా ఎవడు? మీదేంది? చర్చి ఏంది? కథ ఏంది? మీ కథ ఏంది? మా వాళ్ళని మేము ఎందుకు పంపించాలి చర్చికి కదా. చాలామంది ఏమంటారంటే అంత చెప్పినాక వాళ్ళంతా కన్విన్స్ అయినాక వాళ్ళనే మాట ఏంటంటే మేము సచ్చినా కానీ గుడికి రామంటారు, సచ్చినా కానీ మందిరానికి రాము. ఎందుకు అంటే మేము మందిరానికి వస్తే మా వాళ్ళు ఏమనుకుంటారో, అర్థమవుతుందా? మా కులపోళ్ళు ఏమనుకుంటారో, మా చుట్టాలు ఏమనుకుంటారో, మా ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, మాకు అది నిజమని తెలిసినా మేము రా. సో ఇక్కడ ఫరో ఏమంటున్నాడంటే యెహోవా ఎవడో నేను పోనీ అని అంటున్నాడు. సో దేవుడు ముందుగా ప్రకటించిన రీతిగా అద్భుతాలను చేస్తాడు. 10 తెగుళ్ళు. మొత్తం ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు ఏమింటాయో ఎవరైనా చెప్తారా కదా? మొట్టమొదటిది ఏంటంటే నీళ్లు రక్తంగా మారుతాయి కదా. 7వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. అది మొదటి తెగులు. నీళ్ళు ఏమైతే చెప్పండి? రక్తంగా మారుతాయి. 2వ తెగులు 8వ అధ్యాయం మొదటి భాగంలో ఉంటుంది. 6వ వచనంలో చూస్తే మోషే అహరోనులు చెయ్యి పైకెత్తినప్పుడు ఏమొచ్చాయి? కప్పలు వచ్చాయి. అది 2వ తెగులు. 3వ తెగులు 17వ వచనానికి మనం గమనిస్తే ఏమవుతుందంటే ధూళి పేలైపోతుంది. అది 3వ తెగులు. 4వ తెగులు ఏంటంటే 24వ వచనానికి వస్తే ఈగలు వస్తాయి. ఏమొస్తాయి చెప్పండి? ఈగలు వస్తాయి.
సో ఈ 4 తెగుళ్ళు వచ్చేంత వరకు ఫరో ఏమి మాట్లాడడు. ప్రతిసారి ప్రార్థన చేయంటాడు, దేవుడు తగ్గిస్తాడు కదా. సో మొట్టమొదటిగా ఒక ఆఫర్ని 4 తెగుళ్ళ తర్వాత ఫరో మోషేకి ఇస్తాడు. ఎవరికి ఇస్తున్నాడు? మోషేకి. అదేంటంటే 8వ అధ్యాయం 25వ వచనానికి వద్దాం. 8వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములోనే మీ దేవునికి బలి అర్పించుడి అంటున్నాడు. సో 4 తెగుల తర్వాత ఫరో కొంచెము వచ్చి ఏమంటున్నాడంటే, మొట్టమొదటి ఆఫర్ ఇస్తున్నాడంటే ఏమంటున్నాడు, సరే మీరు బలి ఇస్తా అంటున్నారు, మీ దేవుడికి పండగ చేసుకుంటా అంటున్నారు, ఆరాధన చేస్తా అంటున్నారు, మీరు ఈ దేశంలోనే చేసుకోండి అంటున్నారు. ఏమంటున్నాడు? ఫస్ట్ ఇచ్చే ఆఫర్ ఏంది? ఎక్కడ చేసుకోవాలట వీళ్ళు? ఈ దేశంలోనే చేసుకోవాలట. చూసారా, సాతానుడు నువ్వు చాలా సార్లు బయటికి రావాలని ప్రయత్నించినప్పుడు వాడు మొట్టమొదటి ఏమంటాడంటే, నువ్వు నా దగ్గరే ఉండు అంటాడు. నువ్వేం చేసుకోవాలనుకున్నా కానీ నాతో ఉండే చేసుకో, నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళొద్దు, నా దేశంలో ఉండే నువ్వు చేసుకో, నా ఇంట్లోనే ఉండు అంటాడు. అర్థమవుతుందా? మీరు ఏ దేశంలోకి పోవద్దంటే, నిజానికి కింద 26వ వచనంలో మనం గమనిస్తే మోషే దానికి రిప్లై ఏమంటాడంటే, మోషే అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడలా వారు ఏం చేస్తారట, మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతాడు. సో యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో సాతాను అబద్ధికుడు అని వ్రాయబడ్డది. వాడు అబద్ధమునకు జనకుడు. వాడు నీకేమన్నా ఆఫర్ ఇచ్చినా కానీ నిన్ను సంపాలనే వాడు ఆఫర్ ఇస్తాడు. సో ఈ యొక్క ఫరో తెలివిగా ఏమంటుందంటే, మీరు బలిచ్చేదేదో మా దేశంలోనే ఇవ్వండి, తద్వారా ఏంది, మా వాళ్ళు మిమ్మల్ని రాళ్ళతో సావగొడతారు. చూసారా, వాడు దొంగ దోచుకున్నటకు నాశనము చేయటానికే వస్తాడు. చాలాసార్లు మనము కూడా ఎట్లుంటామంటే, ఐగుప్తులో ఉంటూ దేవుణ్ణి సేవించుదామనే ప్రయత్నం కలిగి ఉంటాం ఫరోలాగా. అర్థమవుతుందా? మనం పూర్తిగా బయటికి రాకుండా ఫరో ఏమంటున్నాడు, ఈ దేశంలోనే మీరు చేసుకోండి, ఏం చేసుకున్నా అంటుండు. అమ్మా వింటున్నారా? కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనములో, ఎవరును కూడా 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడట. మత్తయి 6:24 కదా. నీవు 2 పడవల మీద కాలు వేయలేవు, అటు ఇటు అంటే కుదరదు. నీవు ఐగుప్తులో ఉంటూ యేసయ్యను ఆరాధిద్దామంటే కుదరదు. అది మోషే ఏమంటున్నాడు, మేము అట్లా చేయకూడదు అంటున్నాడు. వింటున్నారా? ఎవడు కూడా 2 యజమానులకు దాసుడుగా ఉండడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫరో ఆఫర్ ఇచ్చినట్లు మనం ఇట్లా ఉండటానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. బైబుల్ ఎప్పుడూ కూడా ఇట్లా ఉండకూడదని కరెక్ట్గా చెప్తా ఉంది కదా. వెలుగుకు చీకటితో ఏమి సంబంధం? క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం? నువ్వు యేసయ్యను ఆరాధించాలంటే ఐగుప్తులో నుంచి నువ్వు బయటికి రావాలి, సాతాను బంధకాల్లో నుంచి నీవు బయటికి రావాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు పౌలు గారు అక్కడ స్పష్టంగా చెబుతాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు మనం గమనిస్తే, గనుక ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో ఇష్టమైనదేదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. సో దేవుడికి ఏది ఇష్టమో అది పరీక్షించే తెలుసుకోవాలి. దేవుడికి ఇది ఇష్టమా కాదని నువ్వు పరీక్షించి తెలుసుకొని వెలుగు సంబంధుల వల్ల నడుచుకోవాలి. 11వ వచనం చూస్తే, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అంటున్నాడు. హల్లెలూయా! ఖండించుడి అనండి అందరూ. నువ్వు చేయడం మాత్రమే కాదు, ఎవరైనా చేస్తున్నా నువ్వేం చేయాలట, ఖండించాలి. ఫరో మొట్టమొదటి ఆఫర్ ఏమి ఇస్తున్నట్టే, నువ్వు ఐగుప్తులోనే చేసుకోండి అంటే 26లో మమ్మల్ని చంపేస్తారు, 27లో ఏమంటున్నాడు, కాబట్టి మేము 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవా సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పిస్తాము అంటున్నాడు. హల్లెలూయా!
సో మోషే ఖండితముగా ఏమంటున్నాడంటే, మేము ఐగుప్తులో ఏమి చెయ్యం, మేము ఎంత దూరం పోవాలా, 3 రోజుల ప్రయాణం అంతా పోవాలంటున్నాడు. సో ఇప్పుడు ఫరో రెండో ఆఫర్ ఇస్తున్నాడు. ఎన్నో ఆఫర్ చెప్పండి? ఫస్ట్ ఆఫర్ ఏమి ఇచ్చాడు ఫరో? ఈ దేశంలోనే మొక్కోండి అన్నాడు. రెండో ఆఫర్ ఏంటంటే 28వ వచనం చూద్దాం. నిర్గమాకాండం 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. రెండవదిగా ఫరో ఏమని అడుగుతున్నాడంటే వీళ్ళని, మీరు అరణ్యములో యెహోవాకు బలి అర్పించాలంటే పోండి, కానీ దూరంగా పోవద్దు అంటున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, ఇక్కడనే చేయండి అన్నాడు. కానీ ఈ తెగుళ్ళు ఈ చూసినాక రెండోదిగా ఏమంటాడు, కానీ మీరు పోతే పోండి, కానీ ఏడదా పోద్దట, 3 రోజులు అయితే కుదరదు, కొంచెం పక్కకు పోండి అంట. దూరముగా పోవద్దు. చూసారా, సాతానుడు వాడెప్పుడు నువ్వు వానికి అందుబాటులో ఉండాలని కోరుకుంటాడు. అర్థమైందా? నువ్వు దూరముగా పోవటం వాడికి ఇష్టం ఉండదు. ఫరో ఎవరికి సాదృశ్యం అని చెప్పాను నేను? వాడు నువ్వు ఆత్మీయంగా దేవునికి దగ్గరగా పోవటం వాడికి ఇష్టం ఉండదు. హల్లెలూయా. రెండోదిగా వాడు ఏమంటారు, మీరు దూరంగా పోవద్దు, కొంచెం నాకు ఎప్పుడు అందుబాటులోనే ఉండండి కదా. ఏదో నేను మిమ్మల్ని మళ్ళీ పేరుకి ఎట్లా వదిలిపెడుతున్నా అన్నట్లు వాడు కొంచెం కటింగ్ ఇస్తున్నాడు. నేను మీకు విడుదల చేస్తున్నా, మీరు పోవచ్చు, నేను మీకు స్వాతంత్రం ఇస్తున్నా అన్నట్లు వాడు కొంచెము రిలీజ్ చేసినట్లు ఫీలింగ్ ఇస్తున్నాడు. కానీ వాడు వదిలిపెడుతుండా? ఎప్పుడంటే అప్పుడు వాడి బానిసత్వం ఆ విధంగా ఉంటుంది. వాడు నిన్నెప్పుడు బానిసగా ఉంచాలని కోరుకుంటాడు. మొట్టమొదటి ఏమనంటే నాతోనే ఉండండి అన్నాడు. రెండోది సరే పోతే పోయారు, కానీ ఏమంటున్నాడు, దూరముగా పోవద్దు. మనము దేవుణ్ణి సంపూర్ణమైన హృదయముతో ప్రేమించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. అటు ఇటుగా ఉండకూడదు. ఎవడు కూడా 2 యజమానులకు దాసులుగా ఉండనేరడు. నువ్వు ఈ సాతాను పనులకి కొంచెము, దేవుని పనులకు కొంచెము, అటు ఇటు రెండింటికి సమాన దూరంలో ఉండాలంటే కుదురుతుందా? దేవుని ఎట్లా సేవించాలంటే మనము పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో కదా. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో మనం ఈ విషయాలు చూస్తాం. నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను సేవించాలి. నిన్న దినమున మనం గృహ కూడికలో విన్నాం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాల్లో. అక్కడ ఏమంటాడంటే పౌలు గారు, నేను వెనక ఉన్న వాటిని అన్నిటినీ మరచిపోయి అంటాడు. ఏం చేయాలంటే నువ్వు వెనక ఉన్న వాటిని అన్నిటినీ, ఐగుప్తుని ఏం చేయాలి నువ్వు? మర్చిపో. ఫరోని ఏం చేయాలి నువ్వు? కానీ వాడేమంటాడు, దూరంగా పోవద్దంట. మర్చిపోవడం కుదురుతుందా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు నేను ఆ వాచ్ నైట్ సర్వీస్లో చెప్పాను, ఎంతమందికి గుర్తుందో లేదో. 2వ వచనంలో ప్రాముఖ్యంగా ఏమంటాడంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అంటాడు. హల్లెలూయా. ఏం చేయొద్దట? లోక మర్యాదను అనుసరించద్దు. నువ్వు లోక మర్యాదను అనుసరించకుండా లోకాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి నీ దేవుణ్ణి పూర్ణ హృదయముతో సేవించాలని దేవుడు కోరుకుంటుండు. కానీ సాతాను ఏం కోరుకుంటుండు చెప్పండి? ఏమంటుండు? రెండోదిగా దూరంగా పోవద్దు అని వాడు నీకు ఎర్రవేస్తాడు. అర్థమవుతుందా? నిన్ను ఆకర్షిస్తాడు. నువ్వు వాడి ఆకర్షణకు లోనయ్యి వాడికి దగ్గరగా ఉంటూ లోక మర్యాదను విడిచిపెట్టకుండా ఇటు సగము అటు సగం ఉంటే వాడు నిన్ను చంపివేస్తాడు. హల్లెలూయా. దీని తర్వాత ఈ విధంగా 2 ఆఫర్లు ఇచ్చినప్పుడు మోషే దేనికి తలొగ్గడు. మనలాంటి వాళ్ళమైతే సర్లే పొమ్మన్నాడు కదా అని ఈడు పక్కన చేసుకొని పోతాం. కానీ మోషే అలాంటి వాడు కదా. మోషే ఎవరికి సాదృశ్యం? యేసయ్యకి. మళ్ళొక 3 తెగుళ్ళు వస్తాయి. మళ్ళొక 3 తెగుళ్ళు ఏమేమి వస్తాయి చెప్పండి? 9వ అధ్యాయానికి వస్తే 9వ అధ్యాయం 1-3 వచనాల్లో పశువుల మీదకి బాధాకరమైన తెగుళ్ళు వస్తాయి. ఆ పశువులన్నీ చచ్చిపోతాయి. 6వ వచనంలో చూస్తే ఐగుప్తీల పశువులన్నీ చచ్చిపోయాయి. ఇది ఎన్నో తెగులు? 5వ తెగులు. తర్వాత 6వ తెగులు ఏమొస్తుంది? 10వ వచనం, 9వ అధ్యాయం 10వ వచనం. దద్దులు, పొక్కులు
దద్దుర్లు వస్తాయి. తర్వాత ఎన్నోది 7వ తెగులు చూస్తాం. 7వ తెగుల్లో 23వ వచనాన్ని చూస్తే ఏముంటుంది? వడగండ్లు. సో మరలా ఒక 3 తెగుళ్ళు వచ్చినప్పుడు భయంకరమైన తెగుళ్ళు, పశువులన్నీ చచ్చిపోయాయి. పశువులన్నీ చచ్చిపోవడం అంటే ఎంత బాధ, ఎంత ఆస్తి నష్టము. అయినా వీడు కరగట్లేదు. పొక్కులు దద్దుర్లు వచ్చాయి, వడగండ్లు వచ్చి పొలమంతా నాశనం అయిపోయింది. లాస్ట్కి 3వదిగా వీడేమంటాడంటే 10వ అధ్యాయానికి వద్దాం ఇప్పుడు మనం. నిర్గమకాండం 10వ అధ్యాయం. నిర్గమకాండం 10వ అధ్యాయం 11వ వచనం, 10, 11 చదువుతున్నాను. అందుకతడు, యెహోవా మీకు తోడై ఉండునా, నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా. ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరింది అదే కదా అంటున్నాడు. 3వ ఆఫర్ ఏమిస్తున్నాడు? మగోళ్ళు మాత్రం పోయి ఆరాధన చేసుకోండి అంటూ. ఫస్ట్ ఏమన్నాడు? ఈ దేశంలోనే ఆరాధన చేసుకోమని. 2వది ఏమన్నాడు? దూరంగా పోవద్దు అన్నాడు. 3వది ఏమంటండి ఇప్పుడు? మగోళ్ళు మాత్రమే పోండి, ఆడోళ్ళు పిల్లలు ఏడుండి అన్నట్టు. చూసారా, సాతాను ఎప్పటికీ కూడా నిన్ను పూర్తిగా వదిలిపెట్టాలని వాడు ఎప్పటికీ అనుకోడు. పైన 10వ వచనంలో వాడు స్పష్టంగా ఏమంటుండంటే, నేను పిలగాలను పోనేను అంటాడు. ఏమంటాడు చెప్పండి? 10వ వచనంలో ఏమన్నా, నేను పిలగాలను ఎందుకు పోనిస్తా. సో సాతానికి దీని అర్థం, సాతానికి ఎవరు కావాలా? మెయిన్ చెప్పండి, ఎవరు కావాలా? పిలగాలు కావాలి. అర్థమవుతుందా? సాతానికి మెయిన్ నీ ఇంట్లో ఉన్న యవనస్తులు, నీ ఇంట్లో ఉన్న పిల్లలు కావాలి. మగోళ్ళు పోండ్రా, ఆరాధనకేగా, మీరు పండగ చేసుకోవాలిగా, బలి చేసుకోవాలిగా, 3 రోజులు పోతున్నట్టుగా, సరే మగోళ్ళ వరకు పోండి, పిలగాలని ఏడుంచండి. 10వ వచనంలో ఏమంటున్నాడు కదా, మీ పిల్లలు నేనెందుకు పోనిస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది మనం ఈ ట్రాప్లో పడుతున్నాం. ఇంటికి ఒకడు ఆరాధనకు పోతే చాలే అని ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? ఫరో ఏమని చెప్తున్నాడు? ఇంటికి ఒకళ్ళు పోతే చాలు. సాతాను ఏమంటుండు ఇప్పుడు? ఇంటికి ఎంతమంది పోతే చాలు అంటాడు? ఒక మగోడు పోతే చాలు. అందరు ఎందుకు? భార్య ఎందుకు? పిల్లగాళ్ళు ఎందుకు? ఇంటికి ఒక్కళ్ళు పోతే చాలదా? ఈ రోజున ఆరాధనకి పిల్లలు ఎందుకు రావట్లేదు, యవనస్తులు ఎందుకు రావట్లేదు అంటే దానికి కారణం ఏంది? వాళ్ళని పట్టుకున్నది ఎవరు? సాతాను. అందుకే బైబిల్ గ్రంథంలో పదే పాత నిబంధనలో దేవుడు పదే ఏమంటారంటే, మీరు ఆలయానికి వచ్చినప్పుడు మీ పిల్లలని, శిశువులని, పాలిచ్చే వాళ్ళు కూడా నా సన్నిధిలో కనపడాలంటాడు. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో సాతాను ఏం చేస్తానంటే, ఇంటికి ఒకళ్ళు పోతే చాలు, మగోళ్ళ వరకు పోండి. అప్పట్లో అంటే మగోళ్ళు పోయేవాళ్ళు, ఇప్పట్లో ఎక్కువ ఎవరు వస్తున్నారు? మగోళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ వస్తారు. గమనించారా? సాతాను వాడు ఏ విధంగా నిన్ను సంపూర్ణంగా వదిలిపెట్టకుండా చూస్తున్నాడు. 7 తెగుళ్ళు వచ్చినాక కూడా వాడు ఏమంటున్నాడు? పిల్లలు ఎందుకు అంటున్నాడు. పిల్లగాళ్ళు ఏం చేస్తారు? ఈ రోజున చాలా మంది సంఘాల్లో పాస్టర్లు కూడా మీరు గమనిస్తే పిల్లలకు ప్రాముఖ్యతను ఇవ్వటం లేదు. ఈ రోజున నీ పిల్లలు మందిరానికి రాకపోతే నువ్వు 20 సంవత్సరాల తర్వాత నువ్వు ఉండవు ఈ లోకంలో. మందిరం అంతా ఖాళీ అవుతుంది. నీకు తెలుసా అది? మనం పిల్లల్ని దేవుని మందిరానికి తీసుకుని రాకపోతే, నువ్వు పిల్లలకి యేసయ్య గురించి చెప్పకపోతే 20 సంవత్సరాల తర్వాత మన దంసలాపురం కాలనీలో క్రైస్తవులు ఎవరు ఉండరు. మనం అందరం పోతాం 20 ఏళ్ళ తర్వాత. యేసయ్య నమ్ముకున్న వాళ్ళు ఎవరు? అందుకే న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10, 11 వచనాల్లో యెహోవాను ఎరుగని తరం ఒకటి పుట్టింది అంటాడు. అర్థమవుతుందండి? ఈ ఆడోళ్ళు పిల్లలు అవసరం లేదంటున్నాడు కదా. మోషేతో కదా చాలా ఈజీగా మోషేను పడేయాలని చూస్తుండే ఎవరు? ఫరో. మనం మోషే స్థానంలో ఉంటే, అయ్యా మంచిదయ్యా, థ్యాంక్స్ అయ్యా, మేము మగోళ్ళ వరకు పోయి ఆరాధన చేసి వస్తాం అని అనేటోళ్ళం మేము. కానీ మోషే ఒప్పుకుంటాడా? చెప్పండి, మోషే ఒప్పుకుంటాడా? ఒప్పుకోవట్లే కదా. తరువాత 4వదిగా మరలా ఇంకొక 2 తెగుళ్ళు వస్తాయండి. దీని తర్వాత 2 తెగుళ్ళు వస్తాయి.
అవేంటయ్యి? నిర్గమాకాండం 10వ అధ్యాయం 13వ వచనములో ఏమున్నది చెప్పండి? మిడతలు వస్తాయి. ఏమొస్తున్నాయి ఇక్కడ 13వ అధ్యాయంలో? మిడతలు. 8వ తెగులు ఏంటిది? మిడతలు. తర్వాత 9వ తెగులు 22వ వచనం చూస్తే 10వ అధ్యాయం 22వ వచనంలో ఏం చూస్తుంది? చీకటి వస్తుంది. ఏ ఆఫర్ ఇచ్చినా, ఫరో ఎట్లాంటి ఆఫర్ ఇచ్చినా మోషే నో అంటుండు. మళ్ళా 2 తెగుళ్ళు వచ్చాయి. ఇప్పుడు 9 తెగుళ్ళు అయిపోయాయి. 9 తెగుళ్ళు అయిపోయినాక మాకు పిల్లలు కావాలా, ఆడోళ్ళు కావాలా? మేము ఈ ల్యాండ్లో మేము ఆరాధన చేయం, మేము 3 రోజులు ప్రయాణం పోవాలా అని అన్ని కండిషన్లు పెట్టినాక లాస్ట్ ఫరో ఏమంటుండంటే 24వ వచనంలో, అయితే ఓకే, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఈడ ఉంచండి, కావాలంటే మీ పిల్లగాళ్ళని తీసుకుపోండి అంటూ. మీ పశువులు, మీ మందలు, మీ ఆస్తి ఏదైతే ఉందో అది ఈడ ఉంచండి, మీకు పిల్లగాళ్ళు కావాలంటారుగా, పిల్లగాళ్ళు తీసుకుపోండి. సో మోషే పిల్లలు వచ్చిందాక మేము పోమన్నాడు. సో ఫరో లాస్ట్కి 4వ ఆఫర్ ఏమిస్తున్నాడు? పిల్లగాళ్ళు కావాలంటే తీసుకెళ్ళండి, కానీ ఏముంచాలి? ఈడ పశువులు ఉంచాలి, మందలు ఉంచాలి. చూసారా సాతానుడు చివరి వరకు ఎట్లా ప్రయత్నం చేస్తున్నాడో గమనించారా? ఫస్ట్ ఏమన్నాడు సాతాను? ఫరో ఇచ్చిన ఫస్ట్ ఆఫర్ ఏంటి? ఈ దేశంలో సేవించు. రెండోది ఏమన్నాడు? దూరంగా పోతాను. మూడోది ఏమన్నాడు? పురుషులు మాత్రమే పోండి, పిల్లల్ని ఆడవాళ్ళని ఉంచండి. నాలుగోది ఏమంటాడు? అందరు పోండి, కానీ ఏముంచండి? పశువు. మనకందరికీ తెలుసు, మనం వెనకబెట్టొస్తే మన ఆస్తి అంతా వెనకుంటే మన మనసు ఆడుంటుంది? ఐగుప్తులోనే ఉంటుంది. మీ ధనం ఎక్కడుంటుందో మీ హృదయం అక్కడ ఉంటుందని ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పారు. కాబట్టి నువ్వు పశువులు గొర్రెలు ఐగుప్తులో పెట్టొచ్చినావు అనుకోండి, నీ మనసు అంతా ఆడుంటుంది? ఐగుప్తులోనే ఉంటుంది. అది సాతానుకు తెలుసు. ఇంకొక మంచి మర్మము చెప్తా, మీరు వింటనంటే, వీళ్ళు యెహోవాని ఆరాధించాలంటే వీళ్ళకి పశువులు కావాలి. వీళ్ళు అసలు ఎందుకు పోదామంటున్నారు? వీళ్ళు మేము యెహోవాకు పండగ చేసుకోవాలి, మేము యెహోవాని ఆరాధించాలి, యెహోవాకు బలి అర్పించాలని పదే చెప్తున్నారు. బలి అర్పించాలంటే వీళ్ళకి ఏం కావాలా? పశువులుగా. సో సాతాను గాడు ఏమంటుండంటే, మీరు పోండి కానీ దేవుడికి మాత్రం ఆరాధన చేయొద్దు అంటుండు. నువ్వు చర్చికి పో, ఓకే, పిల్లగాళ్ళని తీసుకొని పోతావా? వద్దన్నా సరే, తీసుకొని పోతానంటే తీసుకొని పో, కానీ ఆరాధన చేయబాకు, దేవుడికి అర్పించాల్సింది అర్పించబాకు, ఇయ్యాల్సింది ఇయ్యబాకు. ఎందుకు? నీ ఆస్తి ఎక్కడుంటుందో నీ మనస్సు ఆడుంటుంది. సో నువ్వు పశువులు గొర్రెలు నీ ఆస్తి అంతా వదిలిపెట్టి పోతే నువ్వు 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఏం చేస్తావు? నా కోళ్ళకి మేత పెడతానో లేదని ఉరికొస్తావు, నా కుక్కను కట్టేశారో లేదో, బో పెడతానో లేదో, నా మేకలు గొర్రెలు ఎట్టుండే లేవు అని ఉరికొస్తావా? రావా? దేవుడు లేదు, మందిరం లేదు, నాకేం ఇంపార్టెంటో నా జంతువులు నాకు ఇంపార్టెంట్, నా బర్రె నాకు ఇంపార్టెంట్, నా మేకలు, నా గొర్రెలు. ఈ లేకపోతే నేను ఎట్లా ఉండాలి? సాతానుడు వాడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు పో కానీ నువ్వు దేవుణ్ణి ఆరాధించొద్దు, నువ్వు పో కానీ నువ్వు దేవునికి ఏమి ఇయ్యబాకు, జస్ట్ పోయిరా. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు ఒకవేళ ముందుకొస్తే సంపూర్ణంగా రా అన్నాడు కదా. కొత్త నిబంధనలో యేసుప్రభువు వారు ఏమంటారంటే, లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో ఒక చిన్న వచనం ఉంటుంది. అదేంటదంటే, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అంటాడు. హల్లెలూయా. లూకా 17:32. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే చెప్పండి? మనము లోతు భార్యను. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? లోతు భార్య ఏం చేసిందయ్యా అంటే, లోతు భార్య ఏం చేసింది? వెనక్కి చూసింది. ఎందుకు? వెనకేమున్నది? ఆమె ఇల్లుంది, ఆమె బంధువులు ఉన్నారు, ఆమె పశువులు ఉన్నాయి, ఆమె గొర్రెలు కోళ్ళు బర్రెలు ఎన్నుండటం వల్ల దేవుని ఉగ్రత అగ్నిగంధకాలు సొదొమ గొమొర్రా పట్టణాల మీద పడుతున్నప్పుడు నా గొర్రెలు ఏమవుతున్నాయో అని లోతు భార్య ఏం చేసిందట? వెనక్కి తిరిగి చూసింది. సో యేసయ్య ఏమంటున్నాడు? లోతు భార్యలాగా మీరు ఉండొద్దు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనాన్ని మనం గమనిస్తే, నాగటిపై చేయి పెట్టి వెనక తిరుగువాడు ఏమంటున్నాడంటే, దేవుడు కదా, నా రాజ్యమునకు పాత్రుడు కాడు.
హల్లెలూయా. లూకా 9:62 రాసుకునే వాళ్ళ కోసం. నాగటిపై చెయ్యి పెట్టి మనం ఏం చేయొద్దట? వెనకకు తిరగొద్దు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు జ్ఞాపకం చేసుకో, నీవు దేవుణ్ణి వెంబడించాలంటే నువ్వు సమస్తాన్ని తీసుకొని వెంబడించు. దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధించు. ఆయన ఆరాధించేవారు సంపూర్ణ హృదయముతో, ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధించాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. సో మోషే ఏమంటాడో చూడండి, చాలా చక్కటి మాట అంటాడు. నిర్గమకాండము 10వ అధ్యాయం 26వ వచనం. మా పశువులను మాతో కూడా రావలను, ఒక డెక్క అయినను విడవబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు మేము వాటిలో నుంచి తీసుకోవాలా? మేము దేనితో యెహోవాను సేవించవలనో అక్కడ చేరేదాకా మాకు తెలియదు అంటున్నాడు. హల్లెలూయా. ఒక డెక్క కూడా వదిలిపెట్టాం. మోషే డెక్క అంటే ఏంది? గొర్రె కాదు, బర్రె కాదు, ఒక లెగ్ పీస్ కూడా ఇటు వదిలిపెట్టాం. పిల్లలు కాదు, స్త్రీలు కాదు, డెక్క కూడా వదిలిపెట్టాం. నువ్వు కాకపోతే నీ తాతయ్యని పంపిస్తారు. నెక్స్ట్ 10వ తెగులు ఏంది? జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. మనం మోషే స్థానంలో ఉంటే ఈ ఆఫర్కి కదిలిపోయేటోళ్ళం. చూసారా సాతానుడు ఎంత తెలివిగా వదిలిపెట్టకుండా, అర్థమవుతుందా? వాడు ఏ విధంగా నిన్ను లొంగ తీసుకోవాలని, నువ్వు యేసయ్యలో సమృద్ధి జీవం అనుభవించకుండా, నువ్వు వాడి హస్తాల్లోనే ఒక బానిసగా ఉండాలని వాడు విసుక్కోకుండా, సనుక్కోకుండా చివరి వరకు ఎంత కష్టపడి ప్రయత్నం చేస్తున్నాడో మీకు అర్థమవుతుందా? సో సాతాను ఇట్లనే ప్రయత్నం చేస్తాడు. సాతాను ఏమంటాడంటే, డీజే పడుతుందిగా, జస్ట్ చూడు, డ్యాన్స్ వేయొద్దు అంటాడు. జస్ట్ చూడు, ఆడ నిలబడి చూడు, డ్యాన్స్ అయిపోయినా పర్వాలేదు. ఏమంటాడు? చూస్తే తప్పే ఉంది, డ్యాన్స్ వేస్తే తప్పు, కానీ చూస్తే ఏమవుతుంది? చిన్న చిన్నగా సీఎం వచ్చి గుంజుతాడు నిన్ను. సీఎం వచ్చి గుంజినప్పుడు నువ్వు వేయాలా? ఏ పడదా? లాస్ట్కి వచ్చి అన్న సీఎంఐ గుంజిండు అన్న, ఇంకా నేను వేయాలి తప్పలేదు. కానీ నువ్వేం చేయాలా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండు. ఒక డెక్క కూడా వదిలిపెట్టావు. ఇది మోషే కమిట్మెంట్. తర్వాత పోయి చూస్తా అంతే. వాళ్ళు మందు తాగుతున్నారా, నేను వాళ్ళతో కూర్చొని థమ్స్అప్ తాగుతా అని పోతావు. లాస్ట్కి ఏమవుతుంది? థమ్స్అప్ కాస్త బీర్ అవుతుంది, బీరు కాస్త మందు అవుతుంది, మందు కాస్త మళ్ళీ డ్రగ్స్ అవుతుంది, గంజా అవుతుంది. వింటున్నారా? మోషే ఏమన్నా కాంప్రమైజ్ అవుతున్నాడండి? సాతానుడు నిన్ను కన్విన్స్ చేయటానికి, నిన్ను మార్చటానికి వాడు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాడు. ఈ ఓన్లీ సాదృశ్యాలు, ఈ ఓన్లీ ఛాయలు నేను చెప్పింది. వింటున్నారా? వాడు నిన్ను ఎట్లా పడేయాలో, నీకు ఎట్లా ఆఫర్ ఇవ్వాలో, నీకు తగ్గట్టుగా, నీ టేస్ట్కు తగ్గట్టుగా వాడు రకరకాలుగా నిన్ను, నీ పిల్లల్ని లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వేం చేయాలా? అసలు వాడి ఆలోచనలు, వాడి తలంపులు ఎంత రీజనబుల్గా అనిపించినా మనము సాతానుతో రాజీ పడకూడదు. హల్లెలూయా. మనం సాతానుతో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదు. వాడు ఎందుకు వస్తాడు? సాతాను వాడి ఉద్దేశం ఏంది? నాశనం దొంగతనానికే వస్తాడు, నాశనం చేసడానికి. కానీ నేనైతే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటే, నేనైతే గొర్రెలకు జీవమునివ్వటానికి, సమృద్ధి అయిన జీవం నీయటానికి వచ్చాను అంటాడు. హల్లెలూయా. కాబట్టి సాతానుడు నీకు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా నిన్ను లోపరుచుకోవాలని ప్రయత్నించినా నువ్వు ఏమాత్రము తల వంచకూడదు. మొట్టమొదటి 5వ అధ్యాయం 2వ వచనంలో అసలు పోనీయని అన్నాడు. ఫస్ట్ పోనీయని అన్నాడు. పోనిస్తా, మీరు యెహోవాను ఆరాధించవచ్చు. ఎన్ని ఆఫర్లు ఇచ్చాడు? 4 ఇచ్చాడు. ఫస్ట్ ఏమన్నాడు? ఈ దేశంలోనే మీరు సేవించుకోండి అన్నాడు. రెండోది ఏమన్నాడు? పోండి కానీ దూరంగా పోవద్దు అన్నాడు. మూడోది ఏమన్నాడు? మగోళ్ళు మాత్రమే పోండి అన్నాడు. నాలుగోది ఏమన్నాడు? పశువులు అన్నీ ఇడవ పెట్టుకోమన్నాడు. మోషే దేనికన్నా తలంచిండా? మోషే ఎవరి వైపు చూస్తుండో? దేవుని వైపు చూస్తుండు. సో సంపూర్ణంగా తర్వాత సాతాను తల చితగొట్టాడు. ఫరో జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. అప్పుడు తర్వాత అధ్యాయాల్లో మనం చదివితే ఇశ్రాయేలీలు సైన్యముగా తరలిపోయారట. హల్లెలూయా.
నీవు దేవుని వైపు చూస్తే దేవుడే నీకు విడుదలనిస్తాడు. ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటిపోయారు. ఎన్ని అద్భుతాలు కదా. నీవు దేవునిపై ఆధారపడకుండా సాతాను మాట విని అటు ఇటు ఉంటే వాడు నిన్ను లోపరుచుకుంటాడు. వాడు నిన్ను అస్సలు వదిలిపెట్టు. రండి, తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాలను పరీక్ష చేసుకుందాం. నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో పెట్టు. సాతానుడు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. సాతానుడు చాలా తెలివిగా, చాలా రీజనబుల్గా, లాజికల్గా నిన్ను సంపూర్ణంగా ప్రభువు దగ్గరికి వెళ్లకుండా నీకు బ్రేకులు వేస్తున్నాడు. వాడు పెట్టే ప్రలోభాలకు, వాడు పెట్టే తంత్రాలకు, ఉచ్చులకు నీవు లోబడి తల వంచితే, రాజీ పడితే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. మనకు మోషే దేవుని నాయకుడిగా, దేవుని ప్రవక్తగా, యెహోవా సేవకుడిగా, దేవుని దాసుడిగా మన ముందు మాదిరికరంగా ఉంటున్నాడు. మోషే ఏమంటున్నాడంటే, ఒక డెక్క కూడా వదిలిపెట్టమంటున్నాడు. దేవుడే మాకు సహాయం చేస్తాడు. 9 తెగుళ్ళు వచ్చినా కానీ ఫరో లొంగలేదు. 10వ తెగులు తర్వాత మీరు వెళ్ళిపోండి అని వాళ్ళ కాళ్ళ మీద పడతాడు ఫరో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. సాతానుడు నీ పిల్లల్ని లోపరుచుకున్నాడా? సాతాను నీ కుటుంబంలో ఎవరెవరిని లోపరుచుకున్నాడు? కుటుంబంలో ఒక్కళ్ళు పోతే చాలు అంటున్నాడు సాతానుడు. పిల్లలు నాకు కావాలి అంటున్నాడు, నీ ఆస్తి నాకు కావాలి అంటున్నాడు, నీ ఇల్లు నాకు కావాలి. నువ్వు దేవుణ్ణి ఆరాధించకపోయినా పర్వాలేదు, మందిరానికి పోతే చాలు అని రకరకాలుగా నీవు సమృద్ధిగా దేవునిలోకి రాకుండా నిన్ను మాయ చేయాలని చూస్తున్నాడు. ఈ కొత్త సంవత్సరంలో నువ్వు తీర్మానం చేసుకుంటావా? సాతానుతో రాజీ పడను, నేను సంపూర్ణంగా లోకాన్ని, సంపూర్ణంగా ఐగుప్తును, సంపూర్ణంగా సాతానును జయిస్తాను అని తీర్మానం చేసుకోండి. దేవుడే మీకు సహాయం చేస్తాడు. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా గొప్ప దేవా, గొప్ప తండ్రి, మీ వాక్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా తండ్రి. ఫరో ఏ విధంగా తండ్రి క్రమక్రమంగా తండ్రి ప్రభు తండ్రి తాను ఒక మెట్టు దిగి వచ్చినట్లే కనిపిస్తున్నా తండ్రి, ఏమాత్రము నాయన ఆ బానిసత్వాన్ని వదులుకోవాలని ఇష్టపడటం లేదు తండ్రి ప్రభు. తన బానిసత్వంలో నుంచి ప్రభు ఆ ఇశ్రాయేలీలు బయటికి పోవాలని ఏమాత్రం కోరుకోవటం లేదు ప్రభు. ఈరోజు కూడా తండ్రి అదే నిజము ప్రభు. సాతానుడు ఎన్నో రకాలుగా ప్రభు నాయన ఈ యొక్క మానవులందరినీ ప్రభు రకరకాల మాయలతో ప్రభు మా బానిసత్వంలో పెట్టుకుంటున్నాడు ప్రభు. తండ్రి వారు మందిరానికి రావాలని ఇష్టపడుతున్నా ప్రభు, అనేక రకాలుగా వాళ్ళకి మాయలతో, మాయ మాటలతో ప్రభు నాయన వారిని మోసం చేస్తూ ఉంటున్నాడు ప్రభు నాయన. సాతాను మోసానికి నాయన ఎవరు బలి కాకుండా నీ కృపను దయచేయండి. మా సంఘంలో ఉన్న పిల్లల్ని, యవనస్తుల్ని నీ పాదాల దగ్గర పెడుతుంటున్నాం తండ్రి ప్రభువ. ఎవరు ప్రభువ తండ్రి మోసం కాకుండా నీ కృపను దయచేయండి. మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి రావటానికి నీవే సహాయం చేయతండి ప్రభు తండ్రి. మా ఆస్తి ప్రభు ప్రతిదీ నాయన మేము నీ పాదాల దగ్గరకు తీసుకుని రావటానికి నీ కృపను దయచేయండి నాయన. మేము తిరిగి చూడకుండా నాయన, లోతు భార్య వల్లే ప్రభు నాయన తండ్రి వెనుకకు తిరిగి నాయన ఉప్పు స్తంభంలా మారకుండా ప్రభు జీవితాన్ని నాశనం చేసుకోకుండా మీ కృపను మాకు దయచేయండి. నాగటిపై చేయి పెట్టి వెనుకకు తిరిగి చూడొద్దన్నావు ప్రభు. ఆ విధంగా ఉండటానికి నాయన మా సంఘం అంతటికి నీ కృపను దయచేయండి. ఈరోజు వచ్చిన బిడ్డలందరినీ నీ పాదాల దగ్గర పెడుతుంటున్నా ప్రభు. తను నీవే ఈరోజు వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించండి నాయన. చాలామంది జలుబులు, దగ్గులతో బాధపడుతున్నారు, మీరే స్వస్థపరచండి తండ్రి ప్రభు. నాయనకి ఏమైనా మర్చిపోయి ఉంటే దయతో క్షమించండి నాయన. వచ్చిన బిడ్డలందరినీ ప్రభువ పేరు పేరు వరుసన వారిని, వారి కుటుంబాలను, వారికి కలిగి ఉన్నదంతటిని మీరే దీవించమని ప్రార్థిస్తుంటున్నా. విన్న వాక్యం మా జీవితాల్లో ముద్రించమని, దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రభు నాయన ఆ వాక్యం విత్తనం వల్ల నూరంతల ఫలము రావటాన్ని నీ కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి.
ఆమేన్. పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము చేరిన బిడ్డలందరికీ, మన కుటుంబాలకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.